మ్యూట్లో ఉంది చూడండి. సారీ, నమస్కారం వికే గారు. యా పటాభి గారు, ఇప్పుడు ఈ గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గారు, అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు, వీళ్ళని పేర్ని నాని ఎక్కడో షెల్టర్ ఇచ్చాడు, వాళ్ళు దొరుకుతారు కానీ పేర్ని నాని దాస్తున్నాడు, ఆయన్ని లోపలేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి అన్నట్టుగా కొల్లు రవీంద్ర గారు మాట్లాడారు. మీరు చూసే ఉంటారు కదా. ఏంటి నిజంగానే ఇది ఉందా, అనుమానం ఉందా అట్లా, లేకపోతే వాస్తవమా? వాస్తవమే కదండి. ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో వీళ్ళిద్దరిని కూడా 3 idiots అని పిలుస్తారు. వీళ్ళకి 3 idiots అనే పేరు ఎప్పటి నుంచో ఉంది. జిల్లా వాసులందరూ కూడా వీళ్ళని 3 idiots అనే పిలుస్తారు. గత 5 సంవత్సరాలుగా కూడా ఈ 3 idiots అన్ని రకాల అసాంఘిక కార్యక్రమాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ అన్ని కలిసే చేశారు. ఇప్పుడు క్యాజినోలు నడపడం కానివ్వండి, ప్యాకార్డ్ క్లబ్బులు కానివ్వండి, అవదా, ఇంకా అది కనెక్ట్ అవదా? అందరికీ కూడా తెలుసు. కొల్లు రవీంద్ర గారు మాట్లాడినటువంటి మాట 100% వాస్తవం అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి నేను కూడా పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నాను. వీళ్ళు కౌంటింగ్ పూర్తయి రిజల్ట్స్ బయటకు వస్తున్నటువంటి తరుణంలోనే పారిపోయారు. కౌంటింగ్ సెంటర్ నుంచే పారిపోయినటువంటి బ్యాచ్ ఇది. వంశీ అయితే ఏదో పూటకు వచ్చాట, ఒకసేపు అమెరికా వెళ్ళారన్నారు, తర్వాత ఏదో వచ్చాడు, మళ్ళీ అక్కడ ఇక్కడ దాక్కున్నాడని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నాలకి ఖచ్చితంగా ఈ పేరు నాని సహకారం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో గతంలో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష